ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. విజయవాడకు చేరుకున్న ఎన్నికల బృందం స్వాగతం పలికిన ఎన్టీఆర్ కృష్ణా జిల్లా కలెక్టర్లు, అధికారులు 3 రోజుల పాటు జిల్లాల్లో తిరిగి పర్యటించనున్న అధికార బృందం. అంగన్వాడీ వర్కర్లు, మున్సిపల్ కార్మికులు పట్టుదలకు పోకుండా సమ్మె విరమించి ప్రభుత్వానికి సహకరించాలన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందని హామీ. మైలవరంలో ఘనంగా వంగవీటి రంగా విగ్రహ ఆవిష్కరణ. పాల్గొన్న ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్, జనసేన నేత అక్కల గాంధీ. బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేసిన వ్యక్తి రంగా అని నేతల ప్రశంస. ఆంధ్ర రాష్ట్రం చెత్తమయంగా మారిందని విమర్శించిన టీడీపీ నేత బోండా ఉమా. కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమయ్యిందంటూ ధ్వజం. ఇక డీటెయిల్స్ చూస్తే కేంద్ర ఎన్నికల బృందం విజయవాడకు చేరుకున్నారు. 3 రోజుల పాటు విజయవాడలోనే సిఈసి బృందం ఉండనున్నారు. కేంద్ర ఎన్నికల బృందం ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చింది. నిన్న సాయంత్రం కేంద్ర ఎన్నికల బృందం విజయవాడకు చేరుకోగా విమానాశ్రయంలో కృష్ణా జిల్లా కలెక్టర్ ఎస్పీ వారికి స్వాగతం పలికారు. కేంద్ర ఎన్నికల సంఘం తరపున సిఈసి రాజీవ్ కుమార్, చంద్రపాండే, అరుణ్ గోయల్ రాష్ట్రానికి వచ్చారు. సిఈసి బృందం నేటి నుండి 3 రోజుల పాటు విజయవాడలో ఉండనుంది. రాజకీయ పార్టీలు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సిఈసి బృందం నేడు సమావేశం కానుంది. తెదేపా పాలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా మొగల్రాజపురంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అంగన్వాడీలకు జీతాలు పెంచుతానని, ఎలవెన్సులు, పదవీ విరమణ ప్రయోజనాలు ఇస్తామని, ఉద్యోగాలు పర్మినెంట్ చేస్తామని నమ్మించి మోసం చేశారన్నారు. మున్సిపల్ కార్మికుల సమ్మె వల్ల నగరంలో రోజుకు 600 టన్నుల చెత్త పేరుకుపోతోందన్నారు. పారిశుద్ధ్య, డ్రైనేజ్ కార్మికులకు 22 హామీలు ఇచ్చారని, వాటిని నెరవేర్చాలని శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న వారిపై పోలీసు చర్యలు తీసుకోవడం హేయమన్నారు. అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందంటూ హెచ్చరించారు. అన్ని వర్గాలకు కూడా ఆ రోజున ఇష్టం వచ్చినట్టుగా హామీలు ఇచ్చాడు. దాంట్లో ప్రధానంగా మరి చిరు ఉద్యోగులు ఉన్నారు, తక్కువ జీతంతో కుటుంబాలను పోషించుకునే ఉద్యోగస్తులు. ఇటు చూస్తుంటే 1,10,000 మంది సుమారుగా అంగన్వాడీ టీచర్లు రాష్ట్ర వ్యాప్తంగా మరి దాదాపు నెల రోజుల నుంచి చలిలో ఎండకి ఎండి, చలికి వణికి ఇవాళ ఉద్యమం చేస్తూ ఉన్నారు. వాళ్ళ మీద ఎస్మా ప్రయోగం అని చెప్పి జీవో నెంబర్ 2 తెచ్చి వాళ్ళ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణుతాలని చూస్తూ ఉన్నాడు. అంటే ఎందుకు వచ్చింది అసలు ఈ ఉద్యమం? ఈ ఉద్యమానికి కారణం ఏంటి? నువ్వు ఆ రోజు చెప్పినటువంటి హామీలు అమలు చేయమని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. నువ్వే మాట ఇచ్చావు, జీతాలు పెంచుతానన్నావు, వాళ్ళకి ఎలవెన్స్లు ఇస్తానన్నావు, వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇస్తానన్నావు, పర్మనెంట్ చేస్తా అన్నావు, రెగ్యులర్ ఉద్యోగం చేస్తా అన్నావు. చెప్పిందంతా నువ్వే. నువ్వు చెప్పిన 5 సంవత్సరాలు నీ పదవీ కాలం పూర్తవుతున్న సందర్భంలో సీఎం క్యాంపు కార్యాలయం వద్ద మీడియా ప్రతినిధులతో పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల మాట్లాడడం జరిగింది. సమ్మె ప్రారంభమై నెల రోజులు గడుస్తోంది. గర్భిణులు, బాలింతలు, పిల్లలు పౌష్టిక ఆహారం అందక ఇబ్బందులు పడుతున్నారు. వారు అడిగిన డిమాండ్లలో వేతనాలు తప్ప దాదాపు అన్ని అంగీకరించిన విషయం సహృదయంతో అర్థం చేసుకోవాలి. పరిష్కారం అయ్యే వాటికి జగన్ ఆమోదం తెలియజేశారు. అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులు ప్రభుత్వంలో భాగంగా వేతనాల పెంపు ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యం కాదని వివరంగా చెప్పామన్నారు. అవి రిసీవ్ చేసుకోవాల్సినవి లక్షలాది కుటుంబాలు ఉన్నాయి. వాటిని గురించి ప్రభుత్వం పట్టించుకోవాలనే విషయం గమనించి ఈ రాజకీయ అజెండాకు బలి కావద్దు అని అందరికీ మరోసారి విజ్ఞప్తి చేద్దామని ముందుకొచ్చింది. ప్రభుత్వంలో భాగంగా ఉన్నారు, సేమ్ మున్సిపల్ ఉద్యోగులు కూడా అంతే. వాళ్లకు చెప్పాం, సాల్వ్ చేయగలిగినవి చేస్తాం. ఇప్పుడు చిన్న చిన్నవి ఉంటే చేస్తామంటున్నాం. వాళ్లకు తెలుసు, మున్సిపల్ ఉద్యోగులు కూడా తెలుసు. ఇవి ఎసెన్షియల్ సర్వీసెస్, ఇవి అత్యవసరమైనవి. ఎంటైర్ సివిక్ లైఫ్ను లేదా పేద కుటుంబాలను డిస్టర్బ్ చేసేవి.
వాటిని ఎలాంటి భంగం కలిగినా ప్రభుత్వం బాధ్యత అవుతుంది. మీరు కూడా ప్రభుత్వంలో భాగం కాబట్టి అడగడం బాగుంది. అసలు ఆ సమ్మె పోకుండా కొన్ని పరిష్కారం అయ్యేది కూడా చాలా వరకు వీళ్ళు పరిష్కారం చేసినవి, సమ్మెకు పోనవసరం లేకుండానే చేసినవి, చేస్తున్నవి కూడా. వీళ్ళందరూ కూడా అంతకుముందు సిఎస్ గారి దగ్గరికి వస్తున్నారు, నా దగ్గరికి వస్తున్నారు, మంత్రుల దగ్గరికి వెళ్తున్నారు. రెగ్యులర్ ఇదైతే ఉంది ఇంటరాక్షన్. బట్ సహజంగానే శాలరీ పెరుగుతుంది మనం సమ్మె లేకపోతే అన్నందువల్ల వెళ్ళి ఉండొచ్చు. కానీ అది సాధ్యం కాదు. దానికి ఉన్న పరిమితులు, దానికి ఉన్న ఇబ్బందులు మేము చెప్పిన తర్వాత వాటిని అర్థం చేసుకొని చేస్తే బాగుండేది. ఈరోజు ఇంకోటి రౌండ్ టేబుల్ అని చూసాం. సహజంగానే తెలుగుదేశం మొత్తం అక్కడ చేరారు. వీళ్ళందరూ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ పెట్టుకుని ఏదో ఒక రకంగా పొలిటికల్ మైలేజ్ పొందాలనుకునే వాళ్ళు. తప్పు కాదు, వాళ్ళకి ఆ ఇది ఉంటుంది, వీళ్ళది తప్పు కాదు. అది అవ్వా తాతలకు అండగా నిలిచిన గొప్ప సీఎం జగన్మోహన్ రెడ్డి అని వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 7, 8, 9 డివిజన్లకు సంబంధించి పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా పాల్గొని లబ్దిదారులకు పెరిగిన పెన్షన్ నగదును అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాదయాత్రలో అవ్వాతాతలు పడుతున్న కష్టాలను స్వయంగా చూసి వారికి అండగా నిలవాలని నాడు సీఎం జగన్ 3,000 రూపాయల పెన్షన్లు అందించడం సంతోషదాయకమన్నారు. ఈరోజు ఈ యొక్క దేశంలో ఏ ముఖ్యమంత్రి గారు చెప్పని విధంగా నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీ, నా ఎస్టీ అని చెప్పే దమ్ము కలిగిన ముఖ్యమంత్రి ఒక జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో ఇదివరకు బీసీ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్, కానీ ఈరోజు బీసీ అంటే బ్యాక్ బోన్ క్యాస్ట్గా మార్చిన గొప్ప నాయకుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. రాజ్యాధికారం ఇచ్చారు, రిజర్వేషన్లు ఇచ్చారు, అనేక మంది మేయర్లుగా, జెడ్పీ చైర్మన్లుగా, కార్పొరేటర్లుగా, ఎంపీపీలుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా ఈరోజు బీసీలు కానివ్వండి, ఎస్సీలు కానివ్వండి, ఎస్టీలని, మైనార్టీలని ప్రోత్సహించిన నాయకుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఈరోజు వాళ్ళు చేయలేని పనులు, వాళ్ళు మద్దతు ఇచ్చి తెలుగుదేశం పార్టీ చేయలేని పనులు గారా ఈరోజు మా మీద బురద జల్లే ప్రయత్నం. మైలవరంలో పార్టీలకు అతీతంగా వంగవీటి మోహన రంగ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో వంగవీటి మోహన రంగ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్, జనసేన పార్టీ మైలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అక్కల రామ్మోహన్ గాంధీ, కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు, ఆకుల శ్రీనివాసరావు, ఇబ్రహీంపట్నం ఎంపీపీ పాలడుగు జ్యోత్స్న భారీ ఎత్తున తమ స్వస్థలం నుంచి మైలవరానికి తరలి వెళ్లారు. వారితో పాటుగా మైలవరం నియోజకవర్గ పరిధిలోని మండలంలోని రంగా అభిమానులు కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ఈ సందర్భంగా రంగా విగ్రహ ఆవిష్కరణ అనంతరం పూలమాలలు వేసి ఘన నివాళులర్పించడం జరిగింది. ఈరోజు ఇంతమంది ప్రజానీకం ఆయన గుండెల్లో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు వాళ్ళందరూ ఎక్కడున్నా కూడా గర్వించేటట్టుగా మాట్లాడుకుంటా ఉన్నారంటే అది ఆయన గొప్పతనం. పేదల పట్ల ఆయన చూపించినటువంటి, ముఖ్యంగా పేదల కోసం ఆయన నిలబడేటువంటి విధానాలే ఈ రోజు ఇంతమంది రాష్ట్రంలో ఆయన్ని గుండెల్లో పెట్టుకోవడానికి ప్రధానమైన కారణం. సరే, అక్కడ ఆ రోజు కులాలు, మతాలు ఎన్నో పులివారు. ఏది పులివినప్పటికీ, ఎన్ని చేసినప్పటికీ రంగా గారు అందరూ మనిషి. ఎందుకంటే రంగా గారి కుటుంబంలోనే అన్ని సామాజిక వర్గాలు కలిసి ఉన్నారు. రంగా గారు అందరినీ సమానంగా ప్రేమించారు. కానీ ఇందాక మన గాంధీ గారు చెప్పినట్టు ఏదో వేరే రకరకాల కారణాలు, పార్టీలు, ఆధిపత్యాలు, పోరాటాలు ఎన్నిటి మధ్య ఆయన దురదృష్టవశాత్తు మన మధ్య లేకపోయినప్పటికీ వారి ఆశయ సాధన కోసం, వారి ఆశయం ఏంటి, వారు దానికి ఏం సాధించాలి, ఆయన అందరి కోసం కట్టుబడి పనిచేశారు. పేదల కోసం, పేదల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ఆయన పనిచేశారు. కాబట్టి వారిని అందరూ గుర్తుంచుకోవాలి, వారి అడుగుజాడల్లో నడవాలని చెప్పి తెలియజేస్తూ నేను ఇందాక కళ నెరవేరిందనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. చాలా సంతోషం. ఎప్పటి నుంచో నియోజకవర్గంలో ప్రధాన పంచాయతీగా ఉన్నటువంటి మైలవరం హెడ్ క్వార్టర్ లో ఒక బడుగు బలహీన వర్గాల నాయకుడి యొక్క విగ్రహం ఏర్పాటు చేసుకోలేనందుకు చాలా కాలం కూడా బాధగా ఉండేది. అందులో భాగంగా నేను అనేక సార్లు కూడా 2015 నుంచి 19 వరకు ఒక 5 సంవత్సరాల పాటు ఈ విగ్రహ ఏర్పాటు కోసం మన కమిటీ వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా నేను పేరున ఇక్కడ అందరూ ఉన్నారు. వైసీపీ పార్టీ నుండి ఫైనల్ లిస్ట్ విడుదల అయ్యే అవకాశం ఉంది.
వైసీపీ 3వ లిస్టుపై సీఎం జగన్ చేపట్టిన కసరత్తు చివరి దశకు చేరుకుంది. 2 విడతల్లో మొత్తంగా 38 స్థానాల్లో ఇన్ఛార్జీలను ప్రకటించింది వైసీపీ. ఇప్పుడు మరో 29 అసెంబ్లీ స్థానాలకు ఇన్ఛార్జీల మార్పుపై అధిష్టానం ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఆ మేరకు ఇప్పటికే ఆయా స్థానాల నేతలతో వైఎస్ జగన్ చర్చలు జరిపారు. స్థానిక పరిస్థితులను ఆరా తీస్తూ ఆయా స్థానాల్లో జరగనున్న మార్పులను వివరించారు. మరొక వైపు పెనమలూరు పంచాయతీపై కూడా కొలుసు పార్థసారథితో సీఎం జగన్ చర్చించడం జరిగింది. రాష్ట్రానికి వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం బృందంను నేడు ప్రతిపక్ష నేతలు కలువనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం బృందం నిన్న సాయంత్రం రాష్ట్రానికి వచ్చిన సంగతి తెలిసిందే. సీఈసీ బృందం విజయవాడలో మకాం వేసి వివిధ సమావేశాలు నిర్వహించనుంది. కాగా నేటి ఉదయం టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ విజయవాడలో కేంద్ర ఎన్నికల బృందాన్ని కలవనున్నారు. పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి ఉదయం విజయవాడకు రానున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఉదయం 8:30 ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళతారు. చంద్రబాబు నివాసంలో జనసేనాని అల్పాహార విందు స్వీకరిస్తారు. అనంతరం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విజయవాడలో సీఈసీ కమిటీ సభ్యులను కలిసేందుకు బయలుదేరతారు. కొండపల్లి మున్సిపాలిటీ 17వ వార్డు టీడీపీ కౌన్సిలర్ ముప్పసాని భూలక్ష్మి సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీసీలకు పెద్దపీట వేస్తానన్న చంద్రబాబు మైలవరం ఎమ్మెల్యే సీటు బీసీలకు కేటాయించాలి. టీడీపీ సీటు ఇస్తే పోటీకి నేను సిద్దమని అన్నారు. బలమున్న బీసీ నాయకురాలినని, స్థానికురాలినని స్థానిక నినాదం బలంగా ఉన్న దృష్ట్యా సీటు కేటాయించాలని చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. లోకేష్ కు ఈ దిశగా లేఖ సమర్పించాను. టీడీపీ 17వ వార్డు కౌన్సిలర్ ముప్పసాని భూలక్ష్మి సంచలన నిర్ణయాన్ని వెల్లడించారు. నాయుడు గారికి కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం, తెలుగుదేశం పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి మైలవరం నియోజకవర్గంకి ఈరోజు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అంటే సీటు ఇస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటే స్థానిక ఎమ్మెల్యేగా ప్రజలు కోరుకుంటున్నారు. అలాగే గతంలో కూడా తెలుగుదేశం పార్టీగానే నేను కౌన్సిలర్గా పోటీ చేశాను, 17వ వార్డు కౌన్సిలర్గాను. నా పేరు ముప్పసాని భూలక్ష్మి. చేసి ఉన్నాను. అందుమూలన బీసీకి సీటు ఇస్తాము, పెద్దపీట వేస్తాను బీసీకి అన్నారు కాబట్టి ఈరోజు నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే బీసీలు 150 మంది పైగా ఉన్నారు. అందుకు స్థానిక ఎమ్మెల్యే కావాలని ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. నేను బీసీల పట్ల న్యాయం చేయటం కోసం నేను సీటు అడుగుతున్నాను. ఈరోజు సీటు ఇస్తే గెలిచి నారా చంద్రబాబు నాయుడు గారికి కానుకగా ఇవ్వాలని అడుగుతున్నాను. స్థానికంగా పోటీ చేయాలన్నారు. ఈ నెల 19వ తేదీన అంబేద్కర్ స్మృతి వనం ప్రారంభోత్సవానికి క్రైస్తవ సోదరులు అందరూ తరలి రావాలంటూ రెవరెండ్ డాక్టర్ దయానందం కోరారు. మధురానగర్లోని వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా క్రిస్టియన్ వింగ్ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ రెవరెండ్ డాక్టర్ బందెల దయానందం మాట్లాడుతూ భారత రత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆనాడు చేసిన పోరాటం భావి తరాలకు స్ఫూర్తి అన్నారు. అంబేద్కర్ ఆనాడు అసమానతలు తొలగించకపోతే దళితులకు నేడు జీవితమే లేదన్నారు. అంత గొప్ప వ్యక్తి అయిన అంబేద్కర్ 125 అడుగుల భారీ విగ్రహాన్ని విజయవాడలో ప్రతిష్ఠించడం సంతోషదాయకమన్నారు. ముందు నుండి మన భారతదేశంలో హైందవ సమాజం వలన అసమర్థతలనేవి, కుల అసమర్థతలనేవి పెళ్ళుబుకిన పరిస్థితులు మనందరికీ తెలుసు. అటువంటి పరిస్థితుల్లో భారతరత్న రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి పూజ్యులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వాటిపై ఏ విధంగా పోరాడారో మనందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ మరి ఈ రోజున మన రాష్ట్రంలో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి విజయవాడ మహాపట్టణంలో నడిబొడ్డున భారతదేశంలోనే అత్యంత ఎత్తైనటువంటి
విగ్రహముగా పేరుగాంచినటువంటి బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని 19వ తారీఖున మున్సిపల్ అవుట్సోర్సింగ్ ఉద్యోగ కార్మికుల ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని ఏఐటీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోరు మామిళ్ల సుబ్బారాయుడు కోరారు. సమాన పనికి సమాన వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ విజయవాడ శాఖ ఆధ్వర్యంలో పాత బస్తీ సర్కిల్ 1 మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో రాష్ట్ర అధ్యక్షులు ఆసుల రంగనాయకులు, నగర నాయకులు జక్కి జేమ్స్, తుపాకుల నాగేశ్వరరావు పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. విజయవాడకు చేరుకున్న ఎన్నికల బృందం స్వాగతం పలికిన ఎన్టీఆర్ కృష్ణా జిల్లా కలెక్టర్లు, అధికారులు. 3 రోజుల పాటు జిల్లాల్లో తిరిగి పర్యటించనున్న అధికార బృందం. అంగన్వాడీ వర్కర్లు, మున్సిపల్ కార్మికులు పట్టుదలకు పోకుండా సమ్మె విరమించి ప్రభుత్వానికి సహకరించాలన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందని హామీ. మైలవరంలో ఘనంగా వంగవీటి రంగా విగ్రహ ఆవిష్కరణ. పాల్గొన్న ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్, జనసేన నేత అక్కల గాంధీ. బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేసిన వ్యక్తి రంగా అని నేతల ప్రశంస. ఆంధ్ర రాష్ట్రం చెత్తమయంగా మారిందని విమర్శించిన టీడీపీ నేత బోండా ఉమా. కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమయ్యిందంటూ ధ్వజం. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.